గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. మేము రామడుగు విశ్వకర్మ సంతతి. నా పేరు శకల్ల సింహాచారి. మేము శిలా విగ్రహాలు రామడుగులో తయారు చేయడం జరుగుతుంది. మా గ్రామంలో పురాతనంగా కాకతీయుల కాలంలో శిల్పులు ఇక్కడికి వచ్చారని వినికిడి. అప్పటి నుండి మాకు తరతరాలుగా మా వంశపారపరికులు, మా తాతలు ముత్తాతలు ఒక సంబంధించిన కుల బంధువులందరూ విగ్రహాలలో కులవృత్తిగా ఎంచుకొని దేవాలయాలు కట్టడము మరియు శిలా విగ్రహాలను తయారు చేయడము అందులో నిపుణులై ఉన్నారు. అదే వృత్తిని మేము కూడా స్వీకరించి ఈ కళను నిలబెట్టాలని, తెలంగాణలో మంచి పేరు రావాలని చెప్పేసి ఈ కళను మేము కొనసాగిస్తున్నాము. ఇక్కడ అమృతశిల అనేది ఒక అమృతమైన రాయి ద్వారా గత ఒక 2-3 సంవత్సరాల నుంచి ఆ శిలలో విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే కృష్ణశిల అంటే ఇప్పుడు గ్రానైట్, అందరికి అర్థమయ్యే వాడుక భాషలో గ్రానైట్ కృష్ణశిల అంటారు. దాన్ని కూడా చేయడం జరుగుతుంది మన దగ్గర. దేవాలకు సంబంధించిన ధ్వజస్తంభాలతో బలిపీఠాలే కానివ్వండి, నవగ్రహాలు కానివ్వండి, గణపతి, అమ్మవారు, పార్వతి, ప్రతి ఒక్క విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది. మా దగ్గర డిగ్రీలు, పీజీలు, ఎంఏ, ఎంకమ్లు చేసి కూడా కులవృత్తి చేసుకుందామని చెప్పి మా వృత్తి మీద ఉన్న ప్రేమతో మేము రావడం జరిగింది. నమో విశ్వకర్మణే నమః. నా పేరు నవీన్ కుమార్. నాది ఎంకామ్ కంప్లీట్ అయిపోయింది. నేను ఈ వృత్తికి రావడానికి గల కారణం ఏంటంటే, తరతరాలుగా మా నాన్న వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు, పూర్వీకులు ఈ వృత్తిని చేపట్టడం జరిగింది. వారి యొక్క కళని మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వృత్తిలోకి రావడం జరిగింది. ఈ యొక్క వృత్తి ఎంచుకోవడానికి కారణం ఏంటిదంటే, మేము చేసినటువంటి పని తరతరాలు నిలిచిపోతుంది కాబట్టి ఈ వృత్తిని ప్రత్యేకించి ఎంచుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఒక విగ్రహాన్ని తయారు చేయడం అంటే ఫస్ట్ ఒక శిలని ఎంపిక చేసుకొని రూపధ్యాన రత్నావళి, కాశ్యప శిల్పశాస్త్రాన్ని అనుసరించి ఈ యొక్క శిల్పాన్ని రూపురేఖలు తీర్చిదిద్దడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఒక రాయిని తీసుకొని దానిపైన డ్రాయింగ్ వేసుకొని దానికి సరిపోయినటువంటి కొలతలను తీసుకొని ఆ విగ్రహాన్ని డ్రాయింగ్ లాగా వేసుకొని తర్వాత దాన్ని కొంచెం కొంచెం చెక్కుతూ రావాలి. అలా పూర్తిగా ఈ విగ్రహాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఎట్లా అంటే మన శాస్త్రాన్ని అనుసరించి ఈ విగ్రహాన్ని మనం తయారు చేయాల్సి ఉంటుంది. రూపధ్యాన రత్నావళి, కాశ్యప శిల్పశాస్త్రాన్ని అనుసరించి మా పూర్వీకులు కానీ మేము కానీ దాని ప్రకారం అనుసరించి చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క విగ్రహం చేయడం అంటే కాకుండా దీనికి కావాల్సినటువంటి పూజా విధానాలు కానీ, దీనికి కావాల్సినటువంటి ఏ విగ్రహం, ఒక అమ్మవారి విగ్రహం కానీ, ఒక హనుమాన్ విగ్రహం కానీ, లేదంటే రకరకాల విగ్రహాలకు రకరకాలైనటువంటి పూజా విధానం ఉంటుంది. ఆ యొక్క పూజా విధానం బట్టి ఫస్ట్ మనం చేసుకున్న తర్వాత ఈ విగ్రహాన్ని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అప్పుడే దీని యొక్క విలువ అనేది పెరగడం జరుగుతుంది. మా తాతలు, మా ముత్తాతలతో వస్తున్నటువంటి కులవృత్తిగా భావిస్తూ ఇప్పటికీ ఇదే వృత్తిని చేసుకుంటూ జీవిస్తున్నాము. వెనకటికి మా తాతలు, మా ముత్తాతల కాలంలో ఉన్నటువంటి ముడిసరికి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనిముట్లు ఏవైనా శీర్ణము, సుత్తి అనేటువంటి ఉండేవి. వాటితోటి చెక్కుతూ తయారు చేసేవాళ్ళము. ప్రస్తుత సమయంలో కాలానుగుణంగా మారుతూ ఈ మిషనరీ ఐటమ్ వచ్చినాయి. ఆ మిషనరీ ఐటమ్ పరిపూర్ణంగా నేర్చుకొని అదే శాస్త్రాన్ని అనుసరించి విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో మేము దేవాలయాలకు సంబంధించినటువంటి పూర్తి ముడిసరుకు అంటే విగ్రహాలే కాకుండా దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి రాయి అంటే రాతి దేవాలయం నిర్మాణం చేయబట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి ముడిసరుకు అనేటువంటిది మన ఇదే మిషన్ మీద కట్టడానికి మిషన్ వేయడం జరిగింది. ఇదే మిషన్ పైన ధ్వజస్తంభాలు, దేవాలయానికి సంబంధించిన దరాదులు, సోమసూత్రము, ప్రతి ఒక్క దేవాలయాలకు సంబంధించిన ప్రతి ఒక్క విగ్రహాలు తయారైతే మన చోట మేము ఇప్పటికీ గత 220 సంవత్సరాల నుంచి ఈ వృత్తిని కొనసాగిస్తూ మా తరాలు, నేటి తరం కూడా దీని మీద ఆధారపడుతూ నడిపిస్తున్నాం. మేము చేసినటువంటి విగ్రహాలు కర్ణాటక, మహారాష్ట్ర బార్డరు, కర్ణాటక బార్డరు, నాందేడు, మన ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలకు కూడా చాలా తీసుకెళ్తూ ఉంటారు. మహబూబ్ నగర్, భద్రాచలం, ఈ తెలంగాణ ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం వస్తూ ఉంటారు. మనకు గూడెం సత్యనారాయణ స్వామి కానీ, బాసర కానీ, ఇలాంటి పుణ్యక్షేత్రాలు చాలా టెంపుల్స్కి మేము విగ్రహాలు తయారు చేసి ఇవ్వడం జరిగింది. మా పూర్వీకులు కూడా చాలా ఫేమస్ టెంపుల్స్కు మన నల్లగొండ నరసింహస్వామి కానీ,
ఇలాంటి టెంపుల్స్కి చాలా విగ్రహాలు ఇవ్వడం జరిగింది. వేరే కంట్రీస్ కూడా పంపించడం జరిగింది. ఇక్కడ నుంచి విగ్రహాలు దేవాలయ నిర్మాణానికి సంబంధించి పూర్తిగా ఇక్కడ నుంచే రామడుగు నుంచి పంపించడం జరిగింది. విశ్వ బ్రాహ్మణులు విగ్రహాలు అనేటువంటిది శాస్త్రోక్తంగా తయారు చేయడం జరుగుతుంది ఈ రామడుగులో. నేను జాబ్ వదులుకొని రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ మధ్యలో టెక్నాలజీ ఎక్కువ అవుతుంది, కష్టపడే వాళ్ళు తక్కువ అవుతున్నారు. ఆ ఉద్దేశంతో నా టాలెంట్ అంటే నా తెలివిని నిరూపించుకోవడానికి వృత్తిలో రావడం జరిగింది. ఇంకోరం నేర్చుకోవాలని ఉద్దేశం ఉన్నా వాళ్ళకి మేము సహకరిస్తాము. ప్లస్ మనకు ఐడెంటిటీ అనేది ఒకటి ఉంటుంది, ప్లస్ ఇన్కమ్ అనేది ఉంటుంది. సెల్ఫ్గా మనం ఏది చేయాలనుకుంటున్నాం, మన మనసుకి ఏది వచ్చిందో ఆర్ట్ మనం చేయడానికి సాటిస్ఫాక్షన్ అనేటువంటి పని చేయడానికి మనకి వీలు ఉంటుంది. ఇప్పుడు నేనే ఇంకొక ముగ్గురికి నేను ఉపాధి కల్పించడం జరిగింది. ఒక రాయిని తీసుకొని శిలగా మార్చి దానికి కొంత కళ తెచ్చాము, కానీ మా శిల్పులకే ఈ మధ్య ఏంటి అంటే విలువ లేకుండా తగ్గింది. మాకంటూ గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి ఫెసిలిటీస్లు ఇవ్వండి. దయచేసి మాకు కూడా కొద్దిగా గవర్నమెంట్ నుంచి సహకరించి మా కళాకారులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఈ కళను ఇంతటితోనే అంతం చేయకుండా కళను ప్రోత్సహించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.